హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Lifetrain వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను మన పెసలతో చేసే పెసరట్టు. దీనికోసం మనం పెసలని నైట్ వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా చూసారా, ఇవి నానబెట్టి ఉన్న పెసలండి. ఇవి మార్నింగ్ తీసి మన మిక్సీ పట్టి ఇలా కోయార్స్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, థిక్గా ఉండకూడదండి, ఇలాగే ఉండాలి పేస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్. అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అస్సలు వాటర్ వేయకుండా జస్ట్ కొంచెం వేసి పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు టేస్టీ క్రిస్పీ పెసరట్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసేసి పెసరట్టు వేసేసి ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఎంత క్రిస్పీగా వస్తుందో. ఇక్కడ చూడండి, అదంతా కదా ఎలా లేసి వచ్చేస్తుందో. ఎక్కడ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాం. ఉల్లిపాయలు కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. లేని వాళ్ళు ఇలా ఎంచక్కా యాడ్ చేసేసుకొని చూసారా ఎలా వచ్చిందో మన ఎమ్మి పెసరట్టు. హోటల్ స్టైల్కి తగ్గేదేలే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు హెల్దియర్ వర్షన్ ఆఫ్ పెసరట్టు చూపించబోతున్నాను. ఇదైతే మన బచ్చలి కూర అండి. ఫ్రెష్గా తీసుకొచ్చి కడిగి ఇలా మన బచ్చలి కూరని మిక్సీ పట్టున్నాం. చూడండి, ఒక కప్ ఆఫ్ బచ్చలి కూర తీసుకొని మిక్సీ పట్టాలి. ఫస్ట్ అయితే కూరని ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో మనం మన పెసలు యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మన నానబెట్టిన పెసలు దీంట్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎస్ ఫ్రెండ్స్, మన ఇది అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం టేస్ట్ కోసం మన పచ్చిమిర్చి, ఓకే, అండ్ ఆనియన్స్, అల్లం, సన్నగా తురిమిన అల్లం అండ్ జీరా ఇవన్నీ యాడ్ చేసేసి మిక్సీకి పట్టకండి, జస్ట్ మిక్సీ చేయండి అంతే. మిక్స్ చేసేసి మన అట్లు పోస్తాం కదా అలా పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం అట్లు పోస్తాం కదా అలా పోసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసేసి మీకు చూపిస్తాను ఎలా వస్తాయో మన బచ్చలి పెసరట్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బచ్చలి పెసర అట్లు. ఇవైతే ఎక్కువ ఇది చేయకూడదండి, పల్చగా ఏం రావు. మన నార్మల్ ఊతప్ప అండ్ సెట్ దోశ స్టైల్లో వేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇలా పల్చగా మీడియంగా వేసేసుకొని ఒక 2 minutes ఆకుకూర కదా ఉడకాలి. మనం పచ్చిది వేసాం కాబట్టి క్లోజ్ చేసుకుంటే మగ్గుతుంది. ఇలా బచ్చలి కూర కాకుండా పాలకూరతోటి కూడా ఇలా టేస్టీ రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మార్నింగ్ చేసుకోవడం వల్ల మీ పిల్లలు జనరల్గా ఆకుకూరలు తినరు కదా. సో అలా తినని వాళ్ళకి మనం ఇలా వేసేస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎంచక్కా తినేస్తారు. వాళ్ళకి తెలియదు ఇది ఆకుకూర అని, కానీ అలా చూసారనుకో అస్సలు తినరు. కాబట్టి ఇలా వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఇలా మోసం చేస్తూ ఎంచక్కా ఫీడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి డిఫరెంట్ టాపింగ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే క్యారెట్ అండ్ పన్నీర్ టాపింగ్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇలా టాప్ చేసేసి మనం పచ్చి పన్నీర్ అండి, పచ్చిగా ఉండే పన్నీర్ అండ్ క్యారెట్ ఇలా టాపింగ్ వేసేసి మూత పెట్టేసి 2 minutes కుక్ చేయాలి. ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు, ఇట్ వాజ్ డన్ యాక్చువల్లీ. మనమైతే దీన్ని మన సలాడ్ అండ్ కర్రీతో తినేస్తాం. ఇలా ఒక్కటి తిన్నా సరిపోతుందండి మీ బ్రేక్ఫాస్ట్గా. సో మన క్యారెట్ కూడా ఉంది దీంట్లో, మన బచ్చలి కూర ఉంది, పెసరట్టు ఉంది, ప్రోటీన్ వచ్చింది, వెజిటబుల్ వచ్చింది, తర్వాత సలాడ్ వచ్చింది, ఫైబర్ వచ్చింది. సో ఇలా ఒక హెల్దీగా మీల్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు మీ ఇంటిలి 10కి ఆరోగ్యాన్ని పంచిన వాళ్ళు అవుతారు. సో ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ టాపింగ్స్ తెలిస్తే ట్రై చేస్తే మనకి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.